హలో గైస్, వెల్కమ్ టు అంబిషియస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే నాన్ కోడింగ్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్. సో చాలా మంది ఐటీలో జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. కోడింగ్ అనే భయంతో బ్యాక్ స్టెప్ వేస్తుంటారు అనమాట. సో కోడింగ్ అనే భయంతో చాలా మంది నాన్ ఐటీలో కూడా జాయిన్ అవుతుంటారు. సో ఇక్కడ మనం ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే కోడింగ్ లేకుండా ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే సో మనకు ఒక 4 నాన్ కోడింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ నాన్ కోడింగ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ప్లస్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే యూఐ యూఎక్స్ డిజైనర్ అనమాట. సో ఈ యూఐ యూఎక్స్ డిజైనర్ కి ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. సో దీన్ని ఎవరైనా చేయొచ్చు, డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు దీన్ని చేయొచ్చు అనమాట. సో దీనికి ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైనా సరే దీనిలోకి ఎంటర్ అవ్వచ్చు, కానీ ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. కానీ దీనికి సంబంధించిన కొన్ని టూల్స్ నేర్చుకోవాలి మనము. ఆ టూల్స్ ఏంటి అని అంటే ఫిగ్మా ఒకటి, స్కెచ్ ఒకటి, అడోబ్ ఎక్స్డి. సో ఇవి నేర్చుకోవాలన్నమాట. దీంతో పాటు ఈ రోల్కి కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు క్లయింట్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంటారు, ఆర్కిటెక్ట్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ప్యారలల్ గా వీళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైప్స్ క్రియేట్ చేస్తారనమాట. దానికి సంబంధించి మళ్ళీ వీళ్ళు టీమ్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే డెవలపర్స్ తో, టీమ్ లీడ్ మేనేజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట వీళ్ళు. అంటే కంప్లీట్ ఒక అప్లికేషన్ సంబంధించిన ఫ్లో మొత్తం సో వీళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. కాబట్టి సో వీళ్ళు అక్కడ క్లయింట్, ఆర్కిటెక్ట్స్, తర్వాత ఇక్కడికి వచ్చేస్తే డెవలపర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. కాబట్టి డెఫినెట్ గా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ రోల్కి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం ఒక ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఈ ఐటీ కంపెనీలోకి ఎంటర్ అయ్యి కూడా మనం అంటే ఎలా అని అంటే కొన్ని ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ కి సంబంధించిన ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి కానీ, లేకపోతే ఆ కంపెనీస్ కి సంబంధించిన సర్వీసెస్ ని ప్రమోట్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న క్లయింట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి కానీ, అంటే డిఫరెంట్ వేస్ లో అంటే ఆన్లైన్ లో ప్రమోట్ చేయడానికి కానీ, అంటే సోషల్ మీడియా త్రూ కానీ, లేకపోతే గూగుల్ త్రూ కానీ ప్రమోట్ చేయడానికి కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్లని ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో కాబట్టి వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ త్రూ కూడా మనం ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. దీనికి కూడా ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదనమాట మనకి. సో దీనికి సంబంధించి కొన్ని మనం ఎస్ఈఓ, ఎస్ఎంఎం, తర్వాత ఎస్ఈఎం, సో యాడ్వర్డ్స్, సో ఇట్లాంటివి నేర్చుకోవాలి. ఇట్లాంటివి నేర్చుకుని మనం సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే టెస్టింగ్. సో టెస్టింగ్ ద్వారా కూడా మనం ఒక ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. దీనికి కూడా అంటే ఒక మాన్యువల్ టెస్టర్ గా మీరు ఎంటర్ అవ్వాలి అని అంటే ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. కాబట్టి మీరు టెస్టింగ్ నేర్చుకొని కూడా మనం ఏదైనా ఒక ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. వీళ్ళు సో అప్లికేషన్ లో అంటే ఒక యూజర్ ఫ్లో ఎట్లా ఉంటుంది, ప్రతిదీ టెస్ట్ కేసెస్ రాసుకొని ఆ టెస్ట్ కేసెస్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నావా లేవా అని చెప్పేసి వీళ్ళు టెస్ట్ చేస్తుంటారు అనమాట మాన్యువల్ టెస్టింగ్ లో. సో ఈ మాన్యువల్ టెస్టింగ్ కి మనకి ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు, రైట్. సో దీని ద్వారా కూడా మనం ఏదైనా ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అనమాట. ఈ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ కూడా మనకి ఎట్లాంటి కోడింగ్ అవసరం లేదు. దీనికి కొన్ని డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి, వర్క్ ఫ్లోస్ కానీ, లేకపోతే ఇంపోర్ట్ డేటాని ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడము, కొన్ని లైక్ ప్రొఫైల్ రోల్ రోల్స్ ఉంటాయన్నమాట. సో అట్లాంటి కొన్ని డ్రాగ్ అండ్ డ్రాప్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట ఇది. సో దీని ద్వారా కూడా మనం ఒక ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే సో కోడింగ్ జాబ్స్ తో కంపేర్ చేస్తే నాన్ కోడింగ్ జాబ్స్ వాళ్ళకి శాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. సో మనం ఇనిషియల్ గా మనకు ఒక భయం ఉండొచ్చు, మనం ఒక ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి కోడింగ్ నేర్చుకొని ఎంటర్ అవ్వాలి అని అంటే ఒక భయం ఉండొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ దేంట్లో అయినా వర్క్ చేసినా అంటే యూఐ యూఎక్స్ డిజైనర్ గా వర్క్ చేసిన, డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ చేసిన, టెస్టింగ్ ఆ సేల్స్ ఫోర్స్ లో వర్క్ చేసిన ఒక 3 to 4 years తర్వాత డెఫినెట్ గా మీకు అప్గ్రేడ్ అవ్వాలనిపిస్తుంది అనమాట. అంటే అప్పుడు డెఫినెట్ గా మీకు కోడింగ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఇండస్ట్రీ దీంట్లో పనిచేస్తున్న టైంలో మీకు డెఫినెట్ గా కోడింగ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. కోడింగ్ నేర్చుకొని నేను కూడా అప్గ్రేడ్ అయ్యి ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో డెఫినెట్ గా అప్పుడు మీరు యూఐ యూఎక్స్ డిజైనర్ గా వెళ్ళినప్పుడు చాలా మంది అంటే యూఐ యూఎక్స్ డిజైన్ తో స్టార్ట్ చేసి చాలా మంది ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నారు. కొంతమంది మెయిన్ స్టాక్ డెవలపర్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు అనమాట. కాబట్టి సో ఇక్కడతో ఆపరు. ఇనిషియల్ గా మనకు భయం ఉంటది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం, నేర్చుకుంటాం. నేర్చుకొని కూడా మనం లైక్ కోడింగ్ రాస్తాం అన్నమాట. సో అక్కడ యూఐ యూఎక్స్ డిజైనర్ తో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్, మెయిన్ స్టాక్ డెవలపర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా స్టార్ట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ నుంచి వెళ్ళి
వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవడము, తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడము. సో డిఫరెంట్ డిఫరెంట్గా అంటే HTML, CSS అండ్ వర్డ్ప్రెస్ ఇట్లాంటి యూజ్ చేసి వెబ్సైట్స్ క్రియేట్ చేయడము. సో వీళ్ళు కూడా మినిమం కోడింగ్ నేర్చుకొని కూడా ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారనమాట డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా. సో ఇక్కడ టెస్టింగ్కి వచ్చేస్తే మనం మాన్యువల్ టెస్టర్గా ఎంటర్ అయితే ఒక 3 to 4 years వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత డెఫినెట్గా ఆ, మనకి దీంట్లో గ్రోత్ ఉండాలి అని అంటే డెఫినెట్గా ఆటోమేషన్ నేర్చుకోవాలి. దానికోసం డెఫినెట్గా కోడింగ్ అవసరం ఉంటుంది. సో ఆ టైంకి మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత. కాబట్టి 2 to 3 years తర్వాత మీరు డెఫినెట్గా అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తారు అనమాట. ఇక్కడ కూడా సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో మనకి ఇక్కడ జాబ్స్ తక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అడ్మిన్ సర్టిఫికేషన్ ఉంటే మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ గా అంత శాలరీస్ ఉండవు, డెవలపర్ కి ఉన్న శాలరీస్ ఉండవు అనమాట. సో వీళ్ళు కూడా మెల్లగా డెవలపర్ రోల్ కి స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో దానికి సంబంధించిన విజువల్ పోస్ట్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, లైక్ ఇప్పుడు లైటింగ్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి నేర్చుకొని కూడా సో మెల్లగా డెవలపర్ పొజిషన్ కోసం ట్రై చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఓన్లీ ఇవి యూజ్ చేసి లోపలికి ఎంటర్ అవుతాం, అంటే నాన్ కోడింగ్ ద్వారా ఎంటర్ అవుతాం. డెఫినెట్ గా ఒక 3 to 4 years తర్వాత మీరే కోడింగ్ నేర్చుకొని ఒక మంచి పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీటి ద్వారా మనం ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. వీటిపైన కూడా చాలా ఓపెనింగ్స్ ఉంటాయి మీకు మార్కెట్ లో. సో ఇవి నేర్చుకొని కూడా మనం ఏదైనా ఒక జాబ్ లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. రైట్. థ్యాంక్ యూ గైస్.